ఎవడు వచ్చినా ఏం జరిగినా రారాదు మీతో మీ తెచ్చుకుందాం. ఎప్పుడు అనగానో తెలిసిన తలకాయలో దేవుని గూర్చినటువంటి సరైన అవగాహన, జ్ఞానం, ఆయనతో నీకున్న సంబంధాన్ని బట్టి దట్టమని అంటాడు. మాట్లాడు. శత్రువులు 10,000 మంది వచ్చినా నేను భయపడదు మాట. దావీదు ఎందుకు భయపడాలి? అబ్షాలోము తరిమేడు ఏంటి కొడుకు. దావీదులో పొరపాట్లు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవునికి అతనికి సంబంధాన్ని బట్టి ధైర్యమై. వీళ్ళకి ఏముంది? సౌలుకి కానీ అబ్షాలోముకి కానీ దేవునితో సమాధానం ఏముందా? మళ్ళీ పోరాటాలట అతని మీద, ఓఫీర్ గారి మీద పోరాటాలు. వీళ్ళందరూ సేవకులు. మీకు ఏముందిరా సమాధానం? ప్రభు ఓఫీర్కి వీళ్ళకి అంటున్నాడు, వీళ్ళకి అనమంటావా? దేవుడు ఏమని అంటాడా? నిజంగా దేవుడికి సమాధానం ఉంటే నోరు మూసుకుని అతను చెప్పింది వినో అని మోషే విషయంలో అహరోను మిరియామును గద్దించినట్లు గద్దిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంతటి వ్యక్తి, అంతటి అభిషేకం, దర్శనం కొరకు ఉన్నోడి మీద చెలరేగిపోతా ఉంటే దేవుడు చూస్తాడు. పాపాలు చెప్తా పండిపోగానే ఏం చేస్తాడు? పంట రాలిపోద్ది కదా. రాలిపోయి పేలిపోతున్నాడు అంటారు కదా. దేవుడేమో రాలిపేస్తే మనోళ్ళు పేల్చేది. ఇక్కడ ఉండి కబుర్లు ఆడటం లేదు. నేను కూడా అలాంటి వస్తా ఉంటే నేను కూడా చూస్తా ఉంటాను సైలెంట్ గా. నేను నేర్చుకున్నాను, నాకు కావాలి యుద్ధాలు, పోరాటాలు. ఒకసారి కావాలనే కొంచెం కష్టాలు తెచ్చుకుంటుంటాను అన్నమాట. నేను రక్షణ పొందిన కొత్తలోనే సైకిల్ ఉన్నా కూడా సైకిల్ మీద ఎందుకు వెళ్ళిపోవడం, నడిచి వెళ్ళిపోదాం అనుకుని సైకిల్ వదిలేసి నడిచిపోయేవాడు అన్నమాట. నడిచి వచ్చేవాడిని. కష్టం ఏంటి తెలియాలా? అప్పుడు నేను ఎలాగుంటాను. ఉపవాసం ఉండేవాడు, వరకనే ఉపవాసం ఉండేవాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత నేను ఎలాగుంటాను చెప్పాను కదా. ఉపవాసం అయిపోయిన వెంటనే ఆశ్రమంగా టిఫిన్ పెట్టకపోతే కోపం వచ్చేస్తా ఉండేది. ఇప్పుడు అలా రావట్లేదు. ఎందుకని? ఆ కోపాన్ని, ఆ ఆకలిని కొంచెం జయించాను మాట. అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటుండేవాడిని మాట. ఊరికే ఏదో చదువుతాను, అలా ఎంతసేపు కూర్చుంటాను దేవుని సన్నిధిలో, అలా ధ్యానిస్తా ఉంటాను గంటల తరబడి. కూర్చొని సైతం కూడా చూసి లేపడం కానీ మనం పోవడం మంచిదని ఈ బరువుకి లేపలేడు మాట. వాక్యం వెళ్ళిపోతుంటే బరువు ఎక్కువైపోతాం కదా. అది లేవలేడు, ఆ లేపలేడు, అది పోతాడు మాట. అది పోయినాక మన టైం అయిపోయిందని మనం లేస్తాం. ఇవన్నీ సాధనలు. కావాలని ఎవరినైనా కొంచెం రెచ్చగొడతాను మాట. అది తిడతాడు కదా, అది తిట్టినప్పుడు నేను ఎలాగుంటాను, నేను ఎలాగొట్టాను, నేను ఎలాగ రియాక్ట్ అవుతాననేసి. కొంతమందికి అటు నుంచి పరీక్షలు పెడుతుంటాను మాట. నేను ఎలాగుంటాను. కాబట్టి ప్రియులరా, ఈ ప్రవక్త వచ్చుచున్న వారిని బట్టి భయపడతా ఉంటే, కాళ్ళు వణికిపోతా ఉంటే దేవుడు ఏం చేశాడట? కాళ్ళను బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేట్ కాళ్ళు చేశాడట దేవుడు. అంటే వణుకు ఎక్కువ అవ్వాలనా ఉండకూడదనా? ఎవరో బాబు నీ ప్రశ్న చేతి నువ్వు వణికిస్తున్నావు అసలు. అందుకనే కొంతమంది రాలేదు. పోన్లే, వాళ్ళకేం చెప్పాలి, మీరే నయమే బాబు. ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ? ప్రశ్నలు లేవు, జడ్పీజీలో లేవు. ఇప్పుడు నీకు ప్రశ్నలు వేస్తేనే కదా మైండ్ పదునవుతా ఉంటది. ఏం ప్రశ్నలు ఏం లేదు, ఎగదాటిగా సూపర్ ఫాస్ట్ లో కొట్టేసాం అనుకోండి, పల్లెవేళ్ళకి సూపర్ లగ్జరీకి తేడా ఉంటుందా లేదా? మంది పల్లెవేళ్ళకి మంది బ్రేక్లు వేసి 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 ఎలాగుంటుంది. అబ్బా ఇంకా వెళ్ళడు బాబు, ఇది ఎప్పుడు వెళ్తాడో ఎటో, త్వరగా వెళ్ళవయ్యా డ్రైవరు అంటే మంది ప్రశ్నలు వేసి 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 ప్రసంగం పట్టానా ఎప్పుడో ఆపుతాడో, మనకి గమ్యం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మనంతా పల్లెవేలు. ద్రాక్షారామే పల్లె,
కదా, ఇదేమైనా జిల్లయ్య? చెప్పండి. కాళ్ళు దేవుడు లేడి కాళ్ళుగా చేస్తే అవి వణకడం మానేస్తాయా, వణుకుతాయా? మామూలుగా అయితే వణికెత్తాయి, అది సన్నంగుణ కాబట్టి వణికిస్తాయి. కానీ ప్రియులరా, లేడి కాళ్ళు వాళ్ళు ఎందుకు చేశాడు? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి తైన స్థలములో శక్తితో నిలిపి నాగరించి రక్షణ అక్షయము హల్లెలూయా. అక్కడ దావీదు కూడా ఏమంటున్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయును చేశాను. అయిపోయింది కదా దావీది. ఎందుకట లేడి కాళ్ళ వల్ల చేశాడు? ఎక్కడికి? ఎత్తైన స్థలం లేదా ఉన్నతమైన అన్నాడు కదా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయి నెక్కించింది. కావాలా ఉన్నత స్థలం? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి అనుభవమునంత ప్రార్థించుము ప్రియుడా. పాట పాడితే దిగిపోవాలని ఉంటుందో ఎక్కాలని ఉంటుందో మరి వాళ్ళ తీర్మానాలు బట్టి ఉంటాయి కదా. కొంచెం నీరసంగా ఉంటది కదా పాట, లేదా? పాట అల్లు చేస్తుంది అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా. కానీ ఆ పాట ధ్యానంగా పాడుకుంటే నేను ఎప్పుడు ఎక్కుతాను ప్రభువా అనిపిస్తుంది. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ నీ మోక్ష